తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్. గుండాల మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పలు రికార్డులు, భూభారతి దరఖాస్తులు పరిశీలించి పెండింగ్ దరఖాస్తుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు, లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ హరికృష్ణ, ఎంపీడీఓ దేవేందర్రావు, ఎంపీఓ సలీం, రెవెన్యూ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు గుండాల మండలానికి ఈరోజు రెవెన్యూ సర్వీసుల యొక్క అప్లికేషన్ యొక్క తీరుతెన్నులు పరిశీలించడం రావడం జరిగింది. సో తహసీల్దార్ గారు, సీనియర్ తహసీల్దార్ వారు రెవెన్యూ తోటి ఒక్కొక్క దరఖాస్తును కూడా చేసి ఎక్కడైతే క్లిష్టంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఆర్డీఓకి వాళ్ళందరికీ కూడా విన్నవించి దాని డైరెక్షన్స్ తీసుకుంటున్నాడు. మనం ఇంకొక నెలలోగా ఇవన్నీ కూడా ప్రతి అప్లికేషన్ కూడా వచ్చినటువంటి దాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో చాలా వరకు ప్రభుత్వ భూములు కొన్నవి ఉన్నాయి. అవి కొద్దిగా ప్రభుత్వ భూములు అమ్మినా కొన్నా నేరం అవుతుంది, అది చెల్లదు కూడా. కాబట్టి అట్లాంటివి చేయడానికి ఉండదు. అదేవిధంగా సాదా బైనామాలు కూడా ఉన్నాయి. అవి హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాటిని అన్నింటి కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు చేరడం జరుగుతుంది. మిగతా అన్ని కూడా ఏదో ఆర్ఎస్ఆర్లో మైనస్ ఉంది కదా అని చెప్పేసి పెట్టుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ దాంట్లో వస్తున్నది, మళ్ళీ కొద్దిగా మిగిలింది కదా అని పెట్టుకున్నారు కబ్జాలో లేకపోయినా. ఇప్పుడే ఒక అప్లికేషన్ చూసినాం, ఒక 100 అప్లికేషన్ చూసినాం. ఈ సమయంలో ఒక అప్లికేషన్ అయితే ఆ ఊళ్ళో ఉన్నాయి 600 సర్వే నెంబర్లు. ఆయన 1514 సర్వే నెంబర్లో నా విస్తీర్ణం 15 గుంటలు పడాలని పెట్టుకున్నారు. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాం. సో ఆ 1514 అనే సర్వే నెంబరే ఊళ్ళో లేదు, పొరపాటున పాత పుస్తకంలో వచ్చింది. 514లో ఆల్రెడీ 15 గుంటలు ఉంది. సో ఇట్లాంటి కొన్ని అయితే ఉన్నాయో వాళ్ళు ఉన్నటువంటి పహాణిలో వస్తుందనో పాత పాస్ పుస్తకంలో వస్తున్నదనో పెట్టుకోవడం జరిగింది. అట్లాంటివి చేయలేనివి చేయకుండా ప్రతి దరఖాస్తును కూడా పాజిటివ్గా పరిశీలించి చేయడం జరుగుతుంది. అదే కాకుండా డబల్ కట్ అయినవి ఇక్కడ భూసేకరణ అవార్డు తెచ్చుకొని పూర్తి స్థాయిలో తహసీల్దార్, సీనియర్ తహసీల్దార్ కాబట్టి వారు అవార్డు కాపీ తెచ్చుకొని డబల్ సార్లు కట్ అయినవి అయితే ఉంటాయో అవన్నింటిని కూడా పరిష్కారం జిల్లా లెవెల్లోనే దొరుకుతుంది భూభారత చట్టం ద్వారా. కాబట్టి అది తర్వాత ఇందిరమ్మ ఇల్లు కూడా జిల్లాలో ఎంపీడీఓ గారు మరియు అదేవిధంగా ఎంపీఓ వీళ్ళందరూ కలిసి ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రోగ్రెస్ బాగానే ఉంది. ఇంకొద్దిగా ఈ మూడాళ్ళు వెళ్ళిపోయి ఆషాఢం వెళ్ళిపోయి శ్రావణం వచ్చిన తర్వాత ఇంకొద్ది ప్రోగ్రెస్ ఉంటుంది. సో ప్రతి వారం కూడా కాన్ఫరెన్స్ పెడుతున్నాం. ప్రతిరోజు కూడా ఇందిరమ్మ ఇళ్ళకి అందరం కూడా కలెక్టర్ స్థాయి నుంచి అందరం కూడా తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సోమవారం డబ్బులు పడుతున్నాయి. ఓ పేదవాడు, ఇల్లు లేనటువంటి వాడు ఇల్లు కట్టుకోవడం కంటే ఇంకా మించింది లేదు. కాబట్టి జిల్లా యంత్రాంగం అంతా కూడా దాంట్లో కృషి చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ శాంక్షన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి ఇసుక పర్మిషన్ కానీ ఇవన్నీ కూడా తహసీల్దార్ గారు ఇస్తున్నారు. అదేవిధంగా రేట్ల నియంత్రణకు కూడా ఇప్పుడే సిమెంట్ డీలర్ను కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. ఆయనకున్న పరిధిలో నష్టపోకుండా ఎంత తగ్గించగలుగుతాడో అంత తగ్గించమని చెప్పడం జరిగింది. ఆయన కూడా సూత్రప్రాయంగా అంగీకరించినాడు. ఆయన సేల్స్ ఆఫీసర్తో కూడా మాట్లాడి అవసరమైతే వాళ్ళ యాజమాన్యంతో కూడా మాట్లాడి గుండాల పేదరికానికి చిరునామా, కొద్దిగా పేదలు ఎక్కువ ఉంటారు ఇక్కడ, రిమోట్ ఏరియా కాబట్టి ఇక్కడ ఎక్కువ దృష్టి సారించి చేయాలి. ఎక్కువ డీలర్స్ కూడా ఉండరు, ఒకటే డీలర్ ఉన్నట్ట. కంపెనీలు కూడా అన్ని లేవు కాబట్టి మిగతా కంపెనీల డీలర్షిప్ కూడా తీసుకోమని ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ డీలర్ కూడా చెప్పడం జరిగింది. అప్పుడే కాంపిటీషన్ తోటి ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి అందరూ కూడా కట్టుకుంటే ప్రతి సోమవారం డబ్బు పడుతుంది. కాబట్టి ₹1,00,000 ఫస్ట్ వస్తాయి, దాంతో చేయి తిరుగుతుంది, తర్వాత గోడలు లేపచ్చు, మళ్ళీ ₹1,00,000 వస్తాయి, స్లాబ్ వేయచ్చు, 2 లక్షలు వస్తాయి, కంప్లీట్ అయిన తర్వాత ₹1,00,000 వస్తాయి. తప్పనిసరిగా పడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా కట్టుకోవాలి. ఇంకెవరైనా చేయి తిరిగిన వాళ్ళు, పెట్టుబడికి ఇబ్బంది ఉన్న వాళ్ళు మీరు మహిళా సంఘాలకి ఆశ్రయిస్తే, మీరు గతంలో అప్పు లేకపోతే లేకపోతే అప్పు తక్కువ ఉండి ఇంకా బాకీ చెల్లాల్సింది ఉంటే అది మినహాయించుకొని మిగతాది కూడా ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు కూడా మన మండలానికి సంబంధించిన వారే జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక గారు ఉన్నారు. కాబట్టి అందరికి కూడా ఇచ్చినాం, మనం పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చినాం. ఇప్పటికే జిల్లాలో పెద్ద ఎత్తున ఈ లోనింగ్ అనేది, రుణాలు ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లను పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ చేయవలసిందిగా అందరూ రిక్వెస్ట్ చేస్తాం. సార్ రేషన్ కార్డులకు సంబంధించి యాడింగ్ అండ్ డిలీషన్ ఈ రోజే లాస్ట్ అని లేదు అందరూ రేషన్ కార్డులది అందరిది కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ. ఎందుకంటే కొత్త ఇండ్లు వస్తుంటాయి, కొత్త మెంబర్స్ యాడ్ అవుతుంటారు, కోడలు వస్తుంటది, అత్తగారింట్లో తీసేయాలి, ఇక్కడ కలపాలి. ఇది నిరంతర ప్రక్రియ. అది అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది సాగుతూనే ఉంటుంది. కాకపోతే ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనకు మొత్తం రాష్ట్ర వ్యాప్తమైన ప్రోగ్రాం ఇక్కడ తిరుమలగిరిలో స్టార్ట్ అవుతుంది త్వరలోనే. దానికే నేను వెళ్తున్నాను. కాబట్టి ఇది అనేది నిరంతర ప్రక్రియ, అదంతా కూడా అపోహ. ఇందిరమ్మ ఇంటి సార్ మాసంకి 10 రోజుల ఫోటో క్యాప్చర్ కావట్లేదు. ఫస్ట్ టైం వేరే దగ్గర తీసుకున్నారు, అంటే వెళ్ళిపోయింది సుగుణమ్మ ఇల్లు. 10 రోజుల నుంచి వాళ్ళు ఇది ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఎప్పుడైతే ఆ జియో కోఆర్డినేట్స్ ఎక్కడిచ్చిరో అక్కడ తీయాలి.
మీరు పలానా అప్పుడు మీకు సర్వేకి వచ్చినప్పుడు నా ఇల్లు ఇక్కడ కట్టుకుంటా అని మీరు మా మొబైల్లో తీసి ఉంటారు జియో కోఆర్డినేట్స్. వేరే దగ్గర కట్టుకున్నారంటే మీకు బిల్లు రాదు. మళ్ళీ తర్వాత అవి కూడా కోఆర్డినేట్స్ మేము బిల్లు పెడదామన్నా పెట్టలేము. అది పంపించినారు కదా సార్, అది ఎట్లా డిలీట్ కావాలి మళ్ళీ వీళ్ళు అది అంత తొందరగా కాదు. అది తొందరగా కాదు. మీరు ఎక్కడైతే చూపించిర్రో అక్కడ కట్టుకుంటేనే క్యాప్చర్ చేయడానికి అవుతుంది. సుగుణమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు అంతకుముందు సర్వేలో ఆల్రెడీ క్యాప్చర్ అయినాయి. మీరు ఎక్కడ కట్టుకుంటారని చూపించారు, ఓపెన్ ప్లేసా లేకపోతే ఉన్న ఇల్లు కూడా కొడతామని. ప్రస్తుతానికి మాత్రం వెసులుబాటు లేదు. ఫ్యూచర్లో ఏమైనా ఉంటే అది అవుతుంది, కానీ మీరు ఎవరు కూడా అట్లాంటిది చేయొద్దు. కాకపోతే ఆగండి, మీకు అట్లాంటి సమస్యలు కూడా ఆగండి. ఇందిరమ్మ ఇళ్లలో ఆర్థికంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ఇష్టం. షేర్ వాళ్ళంటే కొంతమంది లైక్ చేస్తారు, చేయకపోవచ్చు. ఇది ఎక్కడ కూడా లేదు, నిర్బంధం లేదు. నువ్వు ఎట్లన్నా కట్టుకోండి. కొంతమంది సిమెంట్ ఇటుక కడుతురు, కొంతమంది లేదు ఎర్ర ఇటుకే మట్టి ఇటుక అంటేనే వాళ్ళ ఇష్టం. గ్రామాల్లో ఎట్లుంటుంది అంటే నచ్చినట్టు చేయాలా, ఇల్లు కట్టుకోవాలంటే మట్టి ఇటుకతోనే కట్టుకుంటారు. షేర్ వాళ్ళు కట్టుకుంటారా అంటే కట్టుకుంటారు, లేకపోతే సిమెంట్ ఇటుక కట్టుకోవచ్చు. కొంతమంది పిల్లర్లు లేకుండా వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత, తర్వాత వెసులుబాటు ఇవన్నీ చూసుకొని చేస్తారు తప్పితే ఏ నిబంధన లేనటువంటి కార్యక్రమం ఇది. కాకపోతే ఒకటే, 400 స్క్వేర్ ఫీట్ల కంటే తక్కువ కట్టద్దు, 600 కంటే ఎక్కువ కట్టద్దు. 600 కంటే ఎక్కువ కడితే ఎందుకంటే అప్పుల పాలవుతారు. 400 కంటే తక్కువ కడితే అది ఇల్లు ఉండడానికే పనికిరాదు, చిన్న పిట్టగుడిలాగా అయిపోతుంది. ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన. దీన్ని కొద్దిగా అందరు కూడా సలహాలు పాటిస్తే కరెక్ట్ గా బిల్లు వచ్చేటువంటి అవకాశం. సార్ వెల్మజాల విలేజ్ లో సార్